మమిత. ఎస్. సూర్య కాంబోలో మమితని ఎంపిక చేయటం ఏంటి? తనలో ఒక అమాయక ఒక అమాయకత్వ ఒక ఒక అమాయకపు అల్లరి ఉంటది. ఓకే. సో, అలాంటి అమ్మాయికి ఇప్పుడు ఇద్దరిని ఇలా ప్లేస్ చేసినప్పుడు ఏజ్ డిఫరెన్స్ అని చెప్పి ఆహ్, ఒక న్యాచురల్ ఒక క్యారెక్టర్ ఉంటది చూసారా? అది ఎంత ఏంటి ట్రూ టు ద క్యారెక్టర్ ఉంటే అదంత బా పండుద్ది. అండ్ ఈ అమ్మాయి న్యాచురల్‌గానే ఈ అమ్మాయి వచ్చేసి జెన్యూన్ ఏంటి అల్లరి ఒక ఒక ఆహ్, అమాయకత్వం ఉంటది. అట్ ద సేమ్ టైమ్ అల్లరి ఉంటది. సో, అలాంటి అమ్మాయి పక్కన వచ్చేసి గిల్లినా గిచ్చినా సరే అది అల్లరి కిందే ఉంటది. అది కవ్వించినట్టు ఉండదు. యాహ్! నాకదే అఫ్‌కోర్స్ కావాలనుకున్నాను. సబ్జెక్ట్‌కి కూడా ఆ ఏజ్ గ్యాప్ అయిందని మీరు క్లారిటీగా చెప్తున్నారు. యెస్. ఈవెన్ దో రీసెంట్‌గా ఈ ట్రోల్స్ చాలా వచ్చినాయి సోషల్ మీడియాలో. ఓకే. ఎందుకు? ట్రోల్స్ వచ్చి నో, నో, నో. ట్రోల్స్ నాకు సినిమా ఓపెనింగ్ రోజొచ్చినాయి. హ్మ్. ఎందుకొచ్చినాయి అంటే ఎ ఎందుకు ఇంత పెద్ద ఇంత ఇప్పుడు ఇంత వయసు ఈ అమ్మాయికి కానీ నిజంగా అసలు రావాల్సిన అవసరం కూడా లేదు. సూర్యాని చూస్తే అలా ఏజ్డ్ అనేది ఎవరు అనుకోరు అసల. బట్ వచ్చినాయి. బట్ అట్‌లీస్ట్ మా టీజర్ రిలీజ్ అయినప్పుడు సబ్జెక్టే అది అన్నప్పుడు మొత్తం ఎవ్రీ ట్రోల్ వాస్ ఆన్సర్డ్. ఓకే. ఎవ్రీ ట్రోల్ వాస్ ఆన్సర్డ్. సో, ఏంటి అందుకే ఈ కాస్టింగ్ జరిగింది. అందుకే కాస్టింగ్ చేసాం గూడా. ఆ రోజు ట్రోల్ వచ్చినప్పుడే మాకు తెలుసు. ఓకే. వి హావ్ ఎన్ ఆన్సర్. అండ్ వి గేవ్ ఎన్ ఆన్సర్. అలాగే రాధిక గారు, రవీనా టండన్ ఏంటి వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటి? ఏంటి రవీంద్ర గారి క్యారెక్టర్ వచ్చేసి మీరు సినిమాలో చూడాలి. అంతేనా? రాధిక గారు వచ్చేసి సూర్య గారి మదర్‌ని ప్లే చేస్తున్నారు. సో, నాకు ఈ సినిమాకొచ్చేసరికి నాకు మదర్ క్యారెక్టర్ ఒక మదర్ అనంగానే ఒక రెస్పాన్సిబుల్ ఏంటి సాబీ యూ నో సాడ్ మదరో లేకపోతే ఒక చిన్న వెయిట్ ఉన్న మదరు వద్దనుకున్నాను. ఒక అల్లరి. సో, సూర్య గారు, రాధిక్ గారు అండ్ మమిత ముగ్గురు కలిస్తే అల్లరే ఉండాలి. సెట్ అంతా అంతే. సెట్ అంటే ఫ్రంట్ ఆఫ్ కెమెరా కూడా అంతే. అల్లరి మీకొచ్చేసి కామెడీయే ఉంటది. ఈ ముగ్గురు కాంబినేషన్ ఇంకా మన 'సునీల్ రెడ్డి' గారు క్యారెక్టర్ ఈ నలుగురు అవును. ఈ నలుగురు కలిస్తే మీరొచ్చేసి మామూలుగా అసల అల్లరి తప్పితే ఇంకేం కనపడదు. అసలు త్రూఅవుట్ మీకసలు ఈ క్యారెక్టర్‌లు కనబడినంత కాలం తెర మీద కనబడుతుంటే మీ మొహాల మీద నవ్వే ఉంటది. ఓ విధంగా చెప్పాలంటే 'కరుప్పు' సినిమా తర్వాత సూర్య ఫ్యాన్స్‌కి ఇది ఒక ఆట విడుపు అనుకోవచ్చా? సో, సూర్య గారు కావచ్చు, నేను కావచ్చు ఒకటి నమ్ముతామండి. మన ఏ 2 సినిమాలు ఒకేలా ఉండకూడదు. సో, ఇది ఓకే చేసిన కారణం కూడా ఎందుకంటే అప్పుడు 'కరుపు' చేస్తున్నారు. ఓకే. 'కరుపు' వచ్చేసి ఔట్ అండ్ ఔట్ మాస్ ఫిల్మ్. ఇప్పుడు నేను మళ్ళీ ఇంకొక మాస్ ఫిల్మ్ చేస్తే కంపారిజన్ ఉంటది. ఎయిదర్ ఐ హావ్ టు సర్పాస్ ఇట్. బట్ ఏం చేసినా సరే ఒక ఏంటి కంపారిజన్ ఉంటది. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి హి వాస్ ప్లేయింగ్ గాడ్. దేవుడు దేవుడి క్యారెక్టర్ చేస్తున్నారండి ఇంకా. దాని తర్వాత పక్కన వచ్చేసి మనం మాస్ మూవీ చేస్తే కంపారిజన్ వస్తది. అండ్ హి యాక్చువల్లీ వాంటెడ్ టు బ్రేక్ ఏంటి స్టీరియోటైప్. ఆయన వచ్చేసి ఓకే. నేను ఇది మాస్ సినిమా చేశాను. ఇప్పుడు నేను ప్రాపర్ ఫ్యామిలీ ఫిల్మ్ నాట్ ఓన్లీ టు మై ఫ్యాన్స్ బట్ దేర్ ఫ్యామిలీస్. ఎందుకంటే నేను 12 ఏళ్ళు, 13 ఏళ్ల తర్వాత నేను ఒక ఫ్యామిలీ సినిమా చేస్తున్నాను. నాకు ఫ్యామిలీస్ కూడా కావాలి. నేను ఈసారి అది చేస్తానని చెప్పేసి ఆయన అనుకుని నేను అదే బేసిక్‌గా 'లక్కీ భాస్కర్' తర్వాత వచ్చేసి ఈసారి మళ్ళీ ఒక కాన్ మూవీయో లేకపోతే ఇంకోటి అలాంటిది కాకుండా ఇంకో ప్రాపర్ ఫ్యామిలీ సినిమా చేద్దాం అనుకున్నాం. అలా సెట్ అయింది. అంటే 'కరుప్పు' రిలీజ్‌కు ముందు వరకి 'విశ్వనాథన్ అండ్ సన్స్' మీద ఉన్న ఇమేజ్ వన్స్ 'కరుప్పు' రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయిన తర్వాత వచ్చిన ఇమేజ్‌కి ఏంటి డిఫరెన్స్ ఏమైనా గమనించారా మీరు? ఏం లేదండి. బేసికల్లీ పీపుల్ వాంటెడ్ దట్ వన్. ఎవ్రీ ఫ్యాన్ ఆఫ్ అంటే బిఫోర్ 'కరుప్పు' యాక్చువల్‌గా సూర్యకి కూడా సక్సెస్ లేవు. కానీ 'కరుపు' మీద వచ్చేసి అందరికీ హోప్ ఉండింది. ఎందుకంటే రిలీజ్ అయిన కంటెంట్‌లో అవి బా ఎళ్ళినాయి. తమిళనాడులో గాని ఇది. మనకిక్కడ కంటెంట్ కొంచెం లేట్‌గా వచ్చింది గానీ అక్కడ వాళ్ళు రిలీజ్ అయిన 'గాడ్ మోడ్' కావచ్చు అన్నీ చక్కగా ఎళ్ళినాయి. సో, దే వర్ హోపింగ్ దట్ ఫిల్మ్ డస్ వెల్. సరిగ్గా సినిమా రిలీజ్ అయింది. ఆ సాటిస్ఫాక్షన్ ఉంది. 'విశ్వనాథన్ సన్స్' వచ్చేసి ఫస్ట్ నుంచి వాళ్ళకొచ్చేసి ఒక మంచి ఫ్యామిలీ సినిమా రాబోతుందిరా ఒక 12 ఏళ్ల తర్వాత. సో, దే ఎగ్జాక్ట్‌లీ నో వాట్ వి ఆర్ సర్వింగ్. మా మాస్ దాహాన్ని మా సూర్య అన్న తీర్చేసాడు.
ఇప్పుడు క్లాస్ దాహాన్ని ఇప్పుడు ఒక ఫ్యామిలీ దాహాన్ని తీర్చబోతున్నాడని ఇదిలోనే ఉన్నారు అక్కడ అభిమానులు, ఆడియన్స్. ఇక్కడ ఎక్కడైనా సరే.